ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నిక తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా? లేకపోతే కమ్మగా తమ వర్గానికే ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చెప్తూ, ఇప్పుడు కూడా ఇలా కమ్మగా జరిగితే ఎట్లా, మిగిలిన వర్గాలను కూడా పట్టించుకోవాలి కదా అన్న ఒక రిఫరెన్స్ అది సోషల్ మీడియాలో వచ్చింది, మనం చూడొచ్చు. అంటే ఈరోజు అలాంటి ప్రస్తావన ఆయన ఎందుకు తెచ్చారు అనేటువంటిది ఒక సబ్జెక్ట్ అయితే, ఇక్కడ ఒక కమ్యూనిటీని మనం టార్గెట్ చేసి కమ్యూనిటీ గురించి మాట్లాడాలనేది నా ఉద్దేశం కాదు. ఎందుకు కాదంటే, అనేక మంది ఈ కమ్యూనిటీలో, అంటే కమ్మ కమ్యూనిటీలో ఉన్న వారందరూ ఈ రాజ్యంలో బెనిఫిట్ పొందేశారని నేను చెప్పడం లేదు. ఎందుకనంటే ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు ద ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆర్ నారా ఫ్యామిలీ, వాళ్ళు మాత్రమే అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ పొందుతున్నారు తప్ప యావత్ కమ్యూనిటీ వచ్చిందని అనేది నా ఉద్దేశం కాదు. ఆ మాటకు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా సిబిఎన్ లాంటి వారు కష్టాల్లో ఉన్నప్పుడు పక్కన నుండి దాన్ని నిలబెట్టి దానికోసం ఎంతో పని చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఈ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి లాంటి వారు. బట్ ఈరోజు వారేమి పార్టీని అడ్డం పెట్టుకుని పార్టీ ద్వారా ఎదగడం అనేది జరిగే పరిస్థితి కనిపించడం లేదు. అలా ఇంకా అనేక మంది పార్టీ కోసం పనిచేసినారు తప్ప పార్టీ నుంచి పొందినటువంటి వాళ్ళు కమ్యూనిటీ యాజ్ ఎ హోల్గా లేదు. బట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా దాని ద్వారా లబ్ధి పొందుతూ ఎదుగుతూ వారు వందల వేల కోట్లకి ఎదుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కమ్మ పాపులేషన్ ఎంత ఉంది అని అంటే లిటిల్ హయ్యర్ దెన్ 4%, అంటే ఇంచుమించు 22 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు. మరి మిగిలిన వాళ్ళ పాపులేషన్ ఎలా ఉంది? 2.3 crores బీసీస్ ఉన్నారు, 1 కోటి మంది ఎస్సీస్ ఉన్నారు, 50 లక్షల పైన మైనారిటీస్ ఉన్నారు, 35 లక్షలు ఎస్టీలు ఉన్నారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. మరి బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నప్పుడు ఆ పద్ధతిలో వీరందరికీ అవకాశాలు దొరుకుతున్నాయా? ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా గనక మనం చూస్తే 8 మంది ఎమ్మెల్యేలు వీళ్ళ దామాషా ప్రకారం రావాల్సింది 2014-19లో కానీ ఇప్పుడు కానీ ఇంచుమించు 36 మంది కమ్మ ఎమ్మెల్యేస్ ఉన్నారంటే 4% ఉండాల్సిన దగ్గర 25-36% మంది ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎంపీ స్థానానికి మాత్రమే వారికి అర్హత ఉన్న ప్రతి 14లో కానీ 24లో కానీ ఇంచుమించు 5-6 మంది ఎంపీలు ఉన్నారు. ఈవెన్ 2019లో 3 గెలిస్తే అందులో 2 కమ్మకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. మినిస్టర్స్ విషయాన్ని తీసుకుంటే 14-19 సందర్భంలో 6 మంది సీఎంతో కలిపి ఇదే కమ్యూనిటీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు. వాస్తవంగా వారికి ఒకటే రావాలి. 11 మంది బీసీలు ఉండాల్సిన దగ్గర 8 మంది ఉన్నారు, 5 మంది ఎస్సీలు ఉండాల్సిన దగ్గర 2 ఉన్నారు, 2 మైనారిటీలు ఉండాల్సిన దగ్గర 1 ఉన్నారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాడ్కాస్ట్లో నేను ఒక ప్యాటర్న్ జరుగుతూ ఉంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి కావలసిన వాళ్ళకే పదవులు ఇచ్చుకోవడం, ఆ పదవులు ఇచ్చుకోవడం అనేది నామినేటెడ్గా ఇచ్చే పదవులు, అడ్వైజర్స్గా ఇచ్చే పదవులు, కాంట్రాక్ట్ వర్కులు, డబ్బులు సమకూర్చిపెట్టే పదవులు మాత్రమే కాదు, ఈవెన్ ఉద్యోగాలు, పోస్టింగ్స్ ఇవి కూడా వారికి సంబంధించినటువంటి వారికే ఇస్తారు. అందులో భాగంగా డిఎస్సి మీద ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ డిఎస్సి మీద జరుగుతున్నటువంటి చర్చలో వారికి కావలసిన వారికి ఇచ్చుకోవడానికే గైడ్లైన్స్ మారుస్తూ వచ్చారు అనేటువంటిది నేను మాట్లాడాను. కావలసిన వారు ఎవరు అని అంటే, నాకు ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్లో ఒక పర్టికులర్ కేసు వచ్చింది. ఆ కేసు ద్వారా చౌదరి అని ఉంటే ఉద్యోగం ఇస్తున్నారు అనేటువంటి మాట కూడా నేను మాట్లాడాను. ఇక్కడ అన్ని అవకాశాలు వచ్చాయి, అధికారం వచ్చింది. అధికారం రావడానికి
వీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు కానీ మాట్లాడిన మాటలు కానీ ఇది బీసీల పార్టీ, ఎస్సీల పార్టీ, ఎస్టీల పార్టీ, మైనార్టీల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి అధికారం వచ్చాక ఆ రీతిలో వీరికి ఎక్కడైనా పదవులు వచ్చాయా, అవకాశాలు వచ్చాయా, కాంట్రాక్ట్స్ వర్క్స్ వచ్చాయా? ఇవేమి రాకపోగా జాబ్స్ ఇచ్చే దగ్గర కూడా ఒక పక్షపాతం అనేటువంటిది కనిపిస్తుంది అన్న అంశాన్ని నేను మాట్లాడాను. అందులో భాగంగా నేను రెఫరెన్స్ ఇచ్చినటువంటిది ఏంటంటే డిఎస్పి పోస్ట్ అనేది స్పోర్ట్స్ కోటాలో జయవర్ధన్ చౌదరి అనేటువంటి వ్యక్తికి ఇచ్చున్నారు. దీని మీద ఒక కంప్లైంట్ వచ్చింది, నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఇది ఏమిటి అని అంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో 8 లక్షలకు మించి ఆదాయం ఉంటే వాళ్ళు అర్హులు కాదు. బట్ ఈ పర్టికులర్ పర్సన్కి తండ్రి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు, 8 లక్షల పైన ఆదాయం కలిగి ఉన్నాడు, అదేవిధంగా 5 ఎకరాల పైనే భూమి కలిగి ఉన్నారు. ఇలాంటి వ్యక్తి దొంగ సర్టిఫికేట్ తెచ్చి స్పోర్ట్స్ కోటాలో డిఎస్పి కొట్టారని లేఖి అనేటువంటి ఒక అనదర్ క్యాండిడేట్ ఒక కంప్లైంట్ ఫైల్ చేసింది. అంటే శాప్ చైర్మన్ ఇతను చౌదరి అని ఉన్నాడని చెప్పి డిఎస్పి పోస్ట్ ఇచ్చేశారు, అట్లా కావలసినట్టుగా ఇచ్చుకుంటున్నారు అన్న సబ్జెక్ట్ని డిస్కషన్ డిఎస్సికి సంబంధించి జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడటం జరిగింది. అయితే దీన్ని ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు కూడా మిస్అండర్స్టాండ్ చేసేసుకుని నేను డిఎస్పిలో మన డిఎస్సిలో పోస్టులు కమ్మరికి ఇచ్చేశారా అని ఒక ప్రచారం చేశారు. ఇక్కడ నా సింపుల్ పాయింట్ ఏంటంటే ఒక 100 సంవత్సరాల క్రితం కమ్మ కమ్యూనిటీ ఒక వ్యూహాన్ని చేసి ఆ వ్యూహం ద్వారా వీరు ఈరోజు అధికారంలోకి వచ్చి గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం అనేటువంటి ఒక పార్టీ ద్వారా కమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. అన్ని రకాల అవకాశాలు పొందుతున్నారు. వారికి అది సాధ్యమైనప్పుడు అధికారానికి దూరంగా ఉన్నటువంటి అధిక జన సామాన్య పేదలు ఎందుకు ఆలోచించకూడదు అని నేను ఒక ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్ లాగా మా పార్టీ యానివర్సరీలో పాజిటివ్గా నేను మాట్లాడాను. కమ్మ ఎక్స్పెరిమెంట్ని ఒక పాజిటివ్ నోట్లో అదొక ఇన్స్పిరేషన్గా తీసుకోండి అని నేను చెప్పాను. అయితే ఈ ఐటీడీపీ అలాగే గౌరవనీయ లోకేష్ గారు వారు భయంకరంగా వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు నేనేమంటానంటే ఈ జయవర్ధన చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పి అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? రెండవది వారు ఏం చెప్తున్నారంటే ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఇతని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పారిపోయారు అని గౌరవనీయ లోకేష్ గారు అంటున్నారు. మేమేమంటున్నామంటే మా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది జనానికి తెలుసు. వేల మందికి ఓటు హక్కుని వాడుకునేటువంటి పరిస్థితి లేని సమయంలో వేల మందికి ఓటు హక్కు కల్పించినటువంటి ట్రాక్ రికార్డే కాకుండా వేల మందికి నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, వ్యవసాయానికి భూములు ఇచ్చి, ఆసరా అని లక్షల మందికి అన్నం పెట్టి, లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చి, లక్షల కుటుంబాలను వెలికి తీసుకొచ్చే అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దొరికింది. ఇట్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్.